ఈ వీడియోలో మీ టెక్స్ట్ బుక్ పీడీఎఫ్ నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన 5 ముఖ్యమైన గెస్సింగ్ క్వెశ్చన్స్ చూద్దాం. సరే, మన మొదటి ప్రశ్న, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి గోదావరి నది. ఎందుకంటే ఇది మన ద్వీపకల్ప నదుల్లోకెల్లా పొడవైనది కాబట్టి. ఇక రెండో ప్రశ్న చూద్దాం. సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఇది జరిగింది 1960లో. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా మొత్తం నీటిలో కేవలం 20% మాత్రమే వాడుకోగలదు. ఓకే, మనం మూడో ప్రశ్న. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సమాధానం జమ్మూ అండ్ కశ్మీర్లోని వూలర్ సరస్సు. గుర్తుపెట్టుకోండి, ఇదే మన దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్. భ్రంశలోయ అంటే రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించే నది ఏది? ఆ నది నర్మదా నది. ఇది అమర్కంటక్లో పుట్టి పడమటి వైపుకు రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది. సరే, ఇక చివరి 5వ ప్రశ్నకొచ్చేశాం. గంగా యాక్షన్ ప్లాన్ అంటే జీఏపీ ఎప్పుడు లాంచ్ చేశారు? దీన్ని 1985లో ప్రారంభించారు. దీని మెయిన్ ఉద్దేశమేంటంటే నదీ కాలుష్యాన్ని అరికట్టడం. ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వెశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.